నమస్కార్ నమస్కార్ బాలువాషి అందరికీ నమస్కారం. బాగున్నారా? హౌ ఆర్ యు ఆల్? నేను మీతోనే మాట్లాడుతున్నాను. నాకు అలవాటు పలకరించడం. బాగున్నారు కదా? సూపర్. సో సినిమా చూపిస్తా మావా ఆడియో ఫంక్షన్కి విచ్చేసిన సినీ ప్రముఖులకి, పెద్దలకి, మీడియా ప్రతినిధులకి, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. దమ్మున బ్యానర్, బూస్ట్ ఉన్న నిర్మాత, మ్యూజిక్, అలాగే హిట్ పేర్ ఆల్రెడీ. సో ఈ కాంబినేషన్లో సినిమా చూపిస్తా మావా త్వరలో రిలీజ్ కాబోతుంది. ఇవాళ ఆడియో అంగరంగ వైభవంగా, ఘనంగా ఆవిష్కరింపబడుతోంది. సినిమా చూపిస్తా మావా ప్రొడ్యూసర్స్, ఇంటి ఆడపడుచులు దీపారాధన చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ఐడ్ లైక్ టు రిక్వెస్ట్ రాజశేఖర్ గారు, మన ప్రొడ్యూసర్ రాజశేఖర్ గారి సిస్టర్ జి సునీత గారు వేదిక మీద రావాల్సిందిగా కోరుకున్నాము. అలాగే గోపి గారి అందాల కుట్టి మానస గారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము. అలాగే అంజిరెడ్డి గారి అమ్మాయి పద్మలత కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము. అత్తలకు చాలామంది సినిమాలు చూపించారు. ఈసారి మా ఒక సినిమా చూపిస్తా అంటూ మన ముందుకు వస్తున్న ఈ సినిమాకి నిజంగా ఇట్ బి రియల్ ఫన్ అని నేను ఆశిస్తున్నా. అండ్ ఈ కపుల్ రాజ్ తరుణ్ అయితే అవంతిక, ఒక మేనే ప్యార్ కియాలో సల్మాన్ ఖాన్ ఆ రోజు ఎంత పెద్ద అందరి మనసుల్లో చోటు చేసుకున్నారు, అలాగే ఈ కపుల్ కూడా మన అందరి మనసులో చోటు చేసుకున్నారు. డెఫినెట్లీ వండర్ఫుల్ కెమిస్ట్రీ బిట్వీన్ ద లీడ్ పేర్ తరుణ్ అండ్ అవంతిక, అండ్ బ్రిలియంట్ యాక్టర్స్ అండి. అండ్ టైటిల్ ఇస్ సూపర్. ఈరోజు తెలుగు ప్రేక్షకులు కోరుకుంటున్న వినోదం ఈ టైటిల్లోనే కనపడుతుంది. సినిమా చూపిస్తా మావా. అండ్ అబవ్ ఆల్ ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్న బెక్కం వేణుగోపాల్ గారికి మై బెస్ట్ విషెస్ అండ్ ద హోల్ టీమ్. సినిమా చూపిస్తా మావా సూపర్ హిట్ అయ్యి మా బెక్కం వేణుగోపాల్కి, అంజిరెడ్డికి మంచి డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఉయ్యాల జంపాల లాగా ఈ క్రేజీ కాంబినేషన్ మళ్ళీ మంచి హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మాట్లాడాల్సిన మొత్తం శ్రీధర్ గారు, సురేష్ గారు మాట్లాడారు. సో డెఫినెట్గా సినిమా చూపిస్తే మామ బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే రాజ్ తరుణ్ చాలా ఎనర్జెటిక్గా ఉన్నాడు. డెఫినెట్గా నిర్మాతలకి, దర్శకుడికి, ఈ టీం అందరికి కూడా అభినందనలు. థ్యాంక్ యూ వెరీ మచ్. సినిమా చూపిస్తామంటే చాలా ఏదో చిన్న సినిమానా ఎట్లా అనుకున్నాను, కానీ చాలా పెద్ద సినిమా. విజువల్స్ చాలా బాగున్నాయి. రాజ్ తరుణ్ చాలా ఎనర్జీగా చేశాడు. డెఫినెట్గా మంచి సూపర్ హిట్ అవుతుంది. చాలా మంచి టైటిల్ పెట్టాడు. థ్యాంక్ యూ సో మచ్. గోపి ఏ వెరీ గుడ్ ఫ్రెండ్, అండ్ తనకి రాజ్ తరుణ్కి ద హోల్ టీమ్గా విష్ దమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఇవాళ చాలా హ్యాపీగా ఉంది. జనరల్గా చిన్న సినిమాకి ఇంత క్రౌడ్ రాదు, అండ్ ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ ఫర్ గోపి. గోపి, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఈ సినిమాలో సాంగ్స్ శేఖర్ చంద్ర చాలా ఎక్స్ట్రాడినరీగా, చాలా మంచి సాంగ్స్ ఇచ్చి, మంచి ట్యూన్స్. అండ్ నాకు మా రాజ్ తరుణ్ చూస్తే మా వెంకీ సినిమాలో ఉన్న రవితేజ గుర్తొచ్చాడు. అంటే నాకు సీనువేట్ల గారికి, మీ అందరికి ప్రయాణ జర్నీ ఆ సినిమాతోనే స్టార్ట్ అయింది. అలాగే వెంకీలో బాయ్ నెక్స్ట్ డోర్గా తను రవితేజ ఒక ఫ్యామిలీ ఆడియన్స్ని, అటు మాస్ ఆడియన్స్ చాలా అల్లరిగా తనకి ఒక స్టార్డమ్ తీసుకొచ్చి, ఒక గుర్తింపు తీసుకొచ్చిన సినిమా. అలాగే సినిమా చూపిస్తాం మా తనకి రాజ్ తరుణ్ కూడా అలాంటి సినిమా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు ఈ ఆడిటోరియం ఉన్నట్టు రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రతి సినిమా హాల్, థియేటర్ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రాజ్ తరుణ్ అంటే ఉయ్యాల జంపాలతో మంచి పర్ఫార్మర్ అని పేరు తెప్పించుకునే హీరో, అండ్ అందరికీ ఓ పక్కనింటి అమ్మాయిలా నచ్చే హీరోయిన్ అవిక. ఆ సూపర్ హిట్ జోడిని మళ్ళీ తెర మీద చూడబోతున్నాం. శేఖర్ చంద్ర, కార్తికేయ సాంగ్స్ ఇంకా ఎఫ్ఎం కౌంట్ డౌన్స్ నుంచి దిగలేదు, అప్పుడే ఈ సినిమా వచ్చింది. చాలా బాగున్నాయి సాంగ్స్, చాలా క్యాచీగా ఉన్నాయి. సో ఆల్ ద వెరీ బెస్ట్ యూ బ్రో. చిన్మయి చెప్పింది నాకు, షీ సెడ్ షీ రియల్లీ ఎంజాయ్డ్ వర్కింగ్ విత్ యూ అండ్ దట్ పక్కా జెంటిల్మెన్ మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పింది. సో ఆల్ ద వెరీ బెస్ట్ యూ బ్రో. అండ్ త్రినాథ్ గారు, నాకు ఆయన తీసిన మేం వయస్కి వచ్చామంటే చాలా చాలా ఇష్టం అండి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్ ఇన్ ద లాస్ట్ 5-6 years as far as love stories are concerned.
సో ఆయన ఎప్పుడో నాకు ఒకసారి చెప్పారు, ఒక స్క్రిప్ట్ ఉంది కలిసి సినిమా చేద్దామని. ఎక్కడ ఈరోజు కూడా కనిపించలేదు. ఓకే, ఐ విష్ ద హోల్ కాస్ట్ అండ్ క్రూ ఆల్ ది వెరీ బెస్ట్. ఐ హోప్ ద ఫిల్మ్ ఇస్ అ సూపర్ హిట్. థ్యాంక్ యూ. కమిట్మెంట్ తోటి సినిమా తీసేటటువంటి నిర్మాతలు ఇద్దరు కలిసి ఈ సినిమా తీస్తున్నారు. వాటన్నిటికంటే హిట్ పేర్ హీరో హీరోయిన్లు. ఒక రేసుగుర్రం సినిమాలో ఒక సాంగ్తో స్టార్ట్ అయినటువంటి సంచలనం ఆ సినిమాలో సాంగ్. ఆ టైటిల్ పెట్టుకొని ఈ సినిమా వస్తుంది. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి. మళ్ళీ ఇండస్ట్రీకి ఒక చిచ్చరపిడికి వచ్చాడు. డెఫినెట్గా అతనిలో ఉండే ఈ ఫస్ట్ సినిమా నుంచి పిట్ట కొంచెం కోతగానం అని మళ్ళీ ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్లు అతని డేట్ల కొరకు డెఫినెట్గా ఉంటారు. ఆ హీరోయిన్కి లేడీస్లో ఒక పెద్ద ఇమేజ్ ఉంది. ఈ సినిమా మంచి పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. చాలా బాగుంది శేఖర్ చంద్ర మ్యూజిక్. అండ్ అంజిరెడ్డి గారు ఎంతో ప్యాషనేట్ ప్రొడ్యూసర్. ఒక్కసారి దిగారనంటే ఇంకా దాన్ని ఎండ్ వరకు ఎలా ప్రమోట్, రిలీజ్ ప్లాన్ అంతా ఆయనది చాలా బాగుంటుంది. ఈ సినిమాతో ఆయన అగ్ర నిర్మాత అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాజ్ తరుణ్ నిజంగా ఇందాక కోన గారు అన్నట్లు నాకేమో ఈడియట్లో రవితేజ గుర్తుకొచ్చాడు ఆ ట్రైలర్ చూస్తున్నప్పుడు. ఆ ఎనర్జీ అదంతా. సో మంచి పేరు అవికా గౌరు వాళ్ళిద్దరిది. సో ఈ సినిమాతో త్రినాథ్ ఒక టాప్ డైరెక్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ శేఖర్ చంద్ర గారు ఆ పిల్లి కళ్ళ పాప నేనంటే అంత చిన్న చూప ఆ సాంగ్ చింపేశారండి ఓపెనింగే. నాకు చాలా బాగా నచ్చింది. ఈ సినిమా చూపిస్తే మామ పోస్టర్ చూస్తుంటే తన వాళ్ళ మాంగారికి సినిమా చూపిస్తాడు, అలాగే మనందరికీ సినిమా చూపిస్తామని పోస్టర్లో రాశారు. సో శివరాత్రికి ఒకే టికెట్ మీద 2 చిత్రాలు చూపిస్తారు కదండి, ఆ రేంజ్లో సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో ఈ సినిమా ఎంత బాగుండాలంటే సినిమా చూపిస్తాం మావా సూపర్ హిట్ అయ్యి జనాలందరూ కూడా మేము కలెక్షన్స్ చూపిస్తాం మావా అని చెప్పి అంజిరెడ్డి గారికి, వేణుగోపాల్ గారికి బాగా డబ్బులు ఇవ్వాలని, అవికా గౌర్ గారు అలాగే తమ్ముడు రాజ్ తరుణ్ చాలా షారుఖ్ ఖాన్ కాజల్ లాగా ఇంకో 5 years తర్వాత కూడా అద్భుతంగా యాక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ఫ్రెండ్ సినిమా అంటే అదిరిపోవాలని కోరుకోవాలి. కోరుకుంటేనే ఫ్రెండ్స్. ఈ సినిమా టీం నాకు బాగా నచ్చిన టీం అండి. ఇంతకుముందు మేము వయసుకు వచ్చామని ఫిల్ము వన్ మై చాలా చాలా ఇష్టమైన ఫిల్మ్స్. మన డైరెక్టర్ త్రినాథ్ గారు, మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర, వేణు గారు, మళ్ళీ కెమెరామ్యాన్ సాయి శ్రీరామ్ నాకు బాగా నచ్చిన డిఓపి. సో వీళ్ళందరూ కలిసి చేసి మళ్ళీ టుగెదర్ వచ్చే ఒక సినిమా ఇది. అలాగే అంజిరెడ్డి గారు. సో మంచి టీము, మంచి టైట్లు. అందులో మా బంగారం రాజ్ తరుణ్. మేమిద్దరం అన్నదమ్ములు అంటే నమ్మేస్తారండి. అదే జుట్టు, అదే ముఖం, పక్కపక్క నిల్చుంటే. నేను కొంచెం పెద్దకుంటే ఆయన పట్టుకుంటాడు, అంత తేడా. సో అండ్ రాజ్ తరుణ్, అవికా గౌర్ కలిసి మళ్ళీ సినిమా చేస్తున్నారు. ఐఎమ్ విషింగ్ ది ఎంటైర్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్. పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. ఇన్ షార్ట్ చెప్పాలంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా అదిరిపోయిందని పిట్టగోడ మీద కూర్చున్న కుర్రోళ్ళందరూ కథలుగా చెప్పుకోవాలి. థ్యాంక్ యూ అండి. ఇది ఎన్టీఆర్ సినిమా, మందు గ్లాసు పడితే ఇది ఏఎన్ఆర్ సినిమా. జేమ్స్ బాండునైతే ఇది సూపర్ స్టార్ సినిమా, బాక్స్ బదులు పడితే ఇది మెగా స్టార్ సినిమా. ఏ హీరో బొమ్మైనా నీ హీరో నేనేగా. మొగేలా సినిమా థియేటర్లో నిండినట్టుగా ఈ ఫంక్షన్కి మీరు అందరూ వచ్చి ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినందుకు ముందు సినిమా చూపిస్తాం మామ కాదు, సినిమా చూపిస్తారా, మేము చూస్తాము అని మీరు అందరూ ఈ సినిమాని చూసి అందరూ చూసేలా చేస్తారని నాకు తెలుసు. ఎందుకంటే ఈ సాంగ్స్, నేను ఇన్ని మంచి సాంగ్స్ ఒక సినిమాలో చూడలేదు. నేను
3-4 సాంగులు చాలా బాగున్నాయి. ప్రత్యేకంగా ఈరోజు హీరో శేఖర్ చంద్ర. నా సినిమాల్లో ఏం చూసినా మ్యూజిక్ అంటే నాకు బాగా ఇష్టంతో చేస్తాను. మీరు చూశారు అన్ని సినిమాల్లో సాంగ్స్ హిట్. అలాగే ఈ సినిమాలో చాలా గొప్ప మ్యూజిక్ ఇచ్చాడు. నేను తప్పకుండా మళ్ళీ ఇంకో సినిమా తీస్తే ఈయన్నే పెట్టుకుంటాను. అంత బాగా చేశాడు, చాలా సంతోషం. ఇక ఈ హీరోయిన్లు ఇద్దరు కూడా రాజ్ చరణ్, అవిక, వీళ్ళిద్దరూ ఉయ్యాల జంపాల సినిమా చేశారు కదా, అది చాలా పెద్ద హిట్ అయింది. చిన్న సినిమాల్లో పెద్ద హిట్ అయిన సినిమా ఉయ్యాల జంపాల. అందులో హీరోకి హీరోయిన్కి చాలా మంచి పేరు వచ్చింది. ఎస్పెషల్లీ అమ్మాయికి ఇంకా మంచి పేరు వచ్చిందని అన్నారు. అప్పుడు ఈ అబ్బాయి కొత్త రకం భాష మాట్లాడి, నేను సినిమా చూడలేదు, సారీ, నేను సడన్గా ఎక్కడి నుంచో వచ్చాను ఇక్కడికి, లేకపోతే ఉయ్యాల జంపాల చూసి వచ్చేవాడిని, ఎందుకంటే వాళ్ళ గురించి మాట్లాడడానికి అక్కర్లేదు. ఇప్పుడు ఈ ట్రైలర్ చూడగానే అనిపించింది వాళ్ళిద్దరూ మంచి ఆర్టిస్టులని, చాలా చక్కగా చేశారని. డైరెక్టరు ట్రైలర్లో చాలా గొప్పగా ఉంది. అంటే చిన్న సినిమా అని అంటున్నారు, కానీ చిన్న సినిమా అనాలని అనిపించట్లేదు నాకు. చాలా పెద్ద సినిమా అవుద్ది, పెద్ద సినిమాగా తీశారు వీళ్ళు. ఈ ప్రొడ్యూసర్లందరికీ మంచి పేరు రావాలని, మంచి డబ్బులు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. పెళ్ళికల్ల పాప నేనంటే సిన్న సూపర్ బుక్స్ నుండి లుక్స్ నాపై తిప్పానంటే